యా, లాస్ట్ క్లాస్ లో మనం టియర్ 1 క్యాపిటల్, టియర్ 2 క్యాపిటల్ పేర్లు రాసుకున్నాం అంతే, అంతకంటే ఏం చేయలేదు. సో టియర్ 1 క్యాపిటల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్. దట్ మీన్స్ క్యాపిటల్ దట్ స్టేస్ విత్ ది ఆర్గనైజేషన్ త్రూఅవుట్. ఆర్గనైజేషన్ తో పాటు ఆ మనీ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే దానికి ఎక్స్పైరీ లేదు. ఈక్విటీ క్యాపిటల్ తీసుకోండి, ఒక కంపెనీలో ఇండివిజువల్ ఇన్వెస్టర్ అంటే ఓనర్ తను పెట్టే ఫండ్స్ ఏవైతే ఉంటాయో, కంపెనీ ఉన్నంత కాలం ఆ ఫండ్స్ కూడా కంపెనీతో పాటే ఉంటాయి, అన్లెస్ ఈ సెల్స్ ఇట్ టు సమ్ వన్ ఎల్స్. ఇప్పుడు చూడండి, అతను వేరే వాళ్ళకి అమ్మేసినా సరే ఏమవుతుంది, ఈ డబ్బులు వెళ్ళిపోతే వేరే డబ్బులు వస్తాయి, అంతే కదా. ఓనర్షిప్ మారుతుంది, కానీ కంపెనీ పరంగా మనీ స్టేస్ విత్ ది ఆర్గనైజేషన్. అలా అర్థం చేసుకోవాలి మనం. అలాగే మనకి టియర్ 2 క్యాపిటల్ వచ్చేసరికి ఏంటి, మీకు 5 years 10 years ఇలా టైం పీరియడ్ వచ్చే బాండ్స్, ఇట్లాంటివి టియర్ 2 క్యాపిటల్ కిందకి వస్తాయి, కాన్ కన్సర్న్ క్యాపిటల్. అయితే టియర్ 1 క్యాపిటల్ ఎంత ఉండాలి, టియర్ 2 క్యాపిటల్ ఎంత ఉండాలి, టియర్ 1 లో మళ్ళీ కామన్ టియర్ 1 ఎంత ఉండాలి, ఎడిషనల్ టియర్ 1 ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ అనేవి ఇవాళ రాసుకుందాం, స్లోగా వెళ్దాం, తొందర ఏమీ లేదు. ఓకే, సో రాయండి లిమిట్స్ అని రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. ఏది ఎంత ఉండాలి, ఇది ఈ లిమిట్స్ దేనికోసం అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఎస్సీబీస్ అని రాసుకోండి. అంటే ఇవే ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి తీసుకుందాం. మిగిలిన వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, రూరల్ బ్యాంక్స్ కి వాటన్నింటికి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎస్సీబీస్ రాసుకుంటే బెటర్. సో లిమిట్స్ పెట్టినప్పుడు మీరు టేబుల్ లాస్ట్ టైం వేసారు టేబుల్, ఆ టేబుల్ మళ్ళీ వేసుకోండి. రెగ్యులేటరీ క్యాపిటల్ as percentage to R RWAs. RWAs అంటే అర్థం ఏంటి, రిస్క్ వెయిటెడ్ అసెట్స్. టేబుల్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. మినిమం కామన్ ఈక్విటీ టియర్ 1 రేషియో ఎంత, 5.5%. కామన్ ఈక్విటీ టియర్ 1 ఎంత ఉండాలి, 5.5% ఉండాలి. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఇది ఎంత ఉండాలి, గుర్తుందా? 2.5% ఉండాలి. రన్నింగ్ నోట్స్ రాసేయండి. సో ఈ రెండు కలిపి, ఇది 2 అనుకోండి, అది 1 అనుకోండి. సో 1 + 2 అంటే మినిమం కామన్ ఈక్విటీ టియర్ 1 ప్లస్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఎంత అవుతుంది, కలిపేయండి రెండు, 8%. అడిషనల్ టియర్ 1 క్యాపిటల్ 1.5%. అడిషనల్ టియర్ 1 ఎంత, 1.5. అడిషనల్ టియర్ 1 అనేది 1.5% ఆఫ్ RWA. తర్వాత మినిమం టియర్ 1 క్యాపిటల్, మినిమం టియర్ 1 క్యాపిటల్. టియర్ 1 క్యాపిటల్లో రెండు కాంపోనెంట్స్, ఏంటి కాంపోనెంట్స్, ఒకటి మినిమం కామన్ ఈక్విటీ, ఇదొకటి, రెండోది అడిషనల్ టియర్ 1 అంటే 1 + 4 ఎంత అవుతుంది, 1 + 4 కలిపితే 5.5 + 1.5 ఎంత, 7%. పేరు చూసుకోవాలి కేర్ఫుల్ గా, 1.5 5.5 + 1.5 7%. టియర్ 2 క్యాపిటల్ ఎంత, 2%.
టియర్ 2 2%. ఇదైతే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఓకే, అందరిది అయిపోయిందా? ఓకే, యశోద క్లాస్ అయ్యే కాల్ చేయి, రెస్పాండ్ అవ్వట్లేదు. సో 7 ఇంకా ఉన్నాయి. 7th ఏంటి? మినిమం టోటల్ క్యాపిటల్ రేషియో. MTC 5 + 6 9%. MTC plus CCB 7 plus 2 11.5%. CCB తో కలిపితే 11.5% ఆఫ్ RWA, అంటే మాక్సిమం ఎంత? 11.5% ఆఫ్ RWA మెయింటైన్ చేయాలి. ఈ టేబుల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులేటరీ క్యాపిటల్ ఇది లేటెస్ట్ ఇప్పటికి ఉన్నది, మళ్ళీ మారొచ్చు. మారితే మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇది మన చేతిలో లేదు, ఇప్పుడప్పుడే మారదులేండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క పేరు మనం రాసుకున్నాం చూడండి. కామన్ ఈక్విటీ టియర్ 1 క్యాపిటల్ అని రాశారు. అందులో ఏమేమి ఉంటాయి, ఏవేవి దాని కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే అడిషనల్ టియర్ 1 అని రాశారు, దాని కింద ఏవేవి కన్సిడర్ చేయొచ్చు. టియర్ 2 కింద ఏవి కన్సిడర్ చేయొచ్చు. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్. మొత్తం అన్ని అవసరం లేదు, మీకు అర్థమైనంత వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం అంతా. ఎగ్జామ్లో ఇంత డీటెయిల్డ్ గా క్వశ్చన్స్ అడగరు. But the reason why I am explaining it in so detail, reason ఒకటే, unless you know it in this detail, you will not feel confident about it. మనకి అంత డీటెయిల్ గా తెలిసినప్పుడే ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ బేసిల్ నార్మ్స్ అని మీరే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు మనసులో నుంచి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ ఆన్సర్ రేటింగ్ అనేది బెటర్ గా ఉంటుంది మెయిన్స్ లో. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ వాళ్ళకి RBI గ్రేడ్ బి కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టర్ చాప్టర్ అంతా కూడా అందరికీ ఇంపార్టెంట్ చాప్టర్. బ్యాంక్ వాళ్ళకి, మనకి RBI గ్రేడ్ బి, ఎస్పెషల్లీ గ్రేడ్ బి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీకి ఎలాగూ తప్పదు. ఇప్పుడు రాయండి నెక్స్ట్. ఎలిమెంట్స్ ఆఫ్ కామన్ ఈక్విటీ టియర్ 1 క్యాపిటల్ అని పెట్టుకోండి హెడ్డింగ్. ఎలిమెంట్స్ ఇలా రాసుకోండి. CET1 క్యాపిటల్. CET1 అంటే కామన్ ఈక్విటీ టియర్ 1. ఇలా బుల్లెట్ పాయింట్స్ లో రాసుకోండి. కామన్ షేర్స్, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను. కామన్ షేర్స్ అంటే రెగ్యులర్ గా ఇష్యూ చేసిన షేర్స్. స్టాట్యూటరీ రిజర్వ్స్ ఇవేంటో చెప్పగలరా? స్టాట్యూటరీ రిజర్వ్స్ అంటే ఎగ్జాక్ట్లీ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కోసం మనం దాచే రిజర్వ్స్ కూడా ఇందులో కౌంట్ చేస్తారు. ఇదేదో మాకు తెలియదు సార్ అనుకోకండి. స్టాట్యూటరీ రిజర్వ్స్. అలాగే క్యాపిటల్ రిజర్వ్స్
representing surplus arising out of sale of assets. బ్యాంక్ కొన్ని అసెట్స్ ఆస్తులు ఏమైనా అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు అనమాట. దాని ద్వారా వచ్చిన క్యాపిటల్ రిజర్వ్స్ అవి కూడా కామన్ ఈక్విటీ టియర్ 1 క్యాపిటల్ కింద కౌంట్ చేస్తారు. అలాగే అదర్ డిస్క్లోజ్డ్ ఫ్రీ రిజర్వ్స్. డిస్క్లోజ్డ్ అంటే బయటికి చెప్పేవి, అకౌంట్స్ లో మెన్షన్ చేసే అదర్ డిస్క్లోజ్డ్ ఫ్రీ రిజర్వ్స్ అవి కూడా. అలాగే బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ at the end of previous financial year లో మనకి మిగిలిన ప్రాఫిట్, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ కూడా టియర్ 1 క్యాపిటల్ లో రాస్తాం. డన్. ఇది టియర్ 1 కామన్ ఈక్విటీ టియర్ 1 టియర్ 1 అని కాదు, ఓన్లీ కామన్ ఈక్విటీ టియర్ 1. టియర్ 1 లో ఇంకోటి కూడా ఉంది, ఏంటది? అడిషనల్ టియర్ 1. అది ఇప్పుడు చెప్తాను. ఎగ్జాక్ట్లీ, అడిషనల్ టియర్ 1 కూడా రాసుకోవాలి. కామన్ ఈక్విటీ టియర్ 1 లో ఇన్ని ఎలిమెంట్స్ చెప్పాను నేను. ఇప్పుడు అడిషనల్ టియర్ 1 లో ఏముంటాయో రాద్దాం. ఇక్కడ మీకు కొంచెం చుక్కలు కనిపిస్తాయి, పేర్లు పెద్ద పెద్ద వస్తాయి. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి, అటెన్షన్ పే చేయాలి. Can I clear it? Yes, sir. ఇప్పుడు రాసుకోండి ఎలిమెంట్స్ ఆఫ్ అడిషనల్ టియర్ 1 క్యాపిటల్. additional tier 1 capital. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లోనే మీకు ఎస్ బ్యాంక్ కేసు మాట్లాడతాం మనం. సో దీంట్లో ఫస్ట్ది కేర్ఫుల్ గా రాయాలి, పిఎన్సిపిఎస్. ఫుల్ ఫామ్ చెప్తారా ఎవరైనా? Perpetual non-cumulative preference. Yeah, perpetual non-cumulative preference shares. It is part of additional tier 1 capital. సో దీనికి అదేంటో తెలుసుకుందాం, తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఆల్రెడీ చెప్పాను మొన్నటి క్లాస్లో, బట్ నేను నోట్స్ చెప్తున్నాం కాబట్టి మళ్ళీ రాసుకుంటాను. సో ఇది ఇలా రాయండి. రాసిన తర్వాత ఇవేంటో ఒకసారి ఇప్పుడు చెప్తాను. సో షేర్స్ ని మనం బ్రాడ్ గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. కామన్ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. షేర్ అంటే అర్థం ఏంటి? షేర్ అంటే అర్థం ఏంటి? వాటా, అంతే కదా? తెలుగులో అర్థం ఏంటి షేర్ అంటే? వాటా. ఒక కంపెనీలో 100 షేర్లు ఉంటే, 100 షేర్స్ ఉంటే, వాటిల్లో మనం వాటా కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆ 100లో ఎంతో కొంత కొనుక్కోవాలి, అంతే కదా? 100 షేర్లు ఉన్నాయి,
కంపెనీ వాల్యుయేషన్ ఏమో 1 lakh అనుకోండి. సో ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అవుతుంది? 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్ పర్ షేర్ అవుతుంది. దిస్ ఈజ్ వాల్యుయేషన్ అనుకుంటే. ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ అనుకుంటే. ఇది మనకు తెలిసిందే, ఇందులో కొత్తగా మనం తెలుసుకున్నది నేర్చుకుంటుంది ఏం లేదు. అయితే కామన్ షేర్స్ కి ప్రిఫరెన్స్ షేర్స్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డివిడెండ్. షేర్స్ కి బాండ్స్ కి లేదా షేర్స్ కి బాండ్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మనం షేర్ కొనేటప్పుడు, ఒక కంపెనీలో మనం షేర్ కొనేటప్పుడు మనకి వడ్డీ రాదు. అదే కంపెనీ బాండ్ కొన్నాం అనుకోండి మనకి వడ్డీ వస్తుంది. మరి షేర్ కి బాండ్ కి డిఫరెన్స్ సార్, బాండ్ బెటర్ కదా సార్ అలాంటప్పుడు అనిపిస్తుంది. బాండ్ కొంటే మనకి ఏమొస్తుంది? మనం బాండ్ కొంటున్నామంటే ఆ కంపెనీకి మనం అప్పిస్తున్నట్లు లెక్క. కంపెనీకి మనం అప్పిస్తున్నట్లు లెక్క. అప్పు ఇచ్చినందుకు కంపెనీ మనకి వడ్డీ చెల్లిస్తుంది. ఇయర్కి ఎంత అని. నువ్వు 10,000 రూపాయలు పెట్టి ఒక బాండ్ కొనుక్కుంటే దానికి 10% వడ్డీ అని చెప్తే, కంపెనీ బాండ్ నువ్వు కొనుక్కుంటే సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున కంపెనీ నీకు ఇస్తుంది. ఆ కంపెనీకి 20 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, అయినా నీకు 1000 రూపాయలే ఇస్తుంది. కంపెనీకి 10 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, అయినా నీకు 1000 రూపాయలే ఇస్తుంది. నువ్వు పెట్టింది 10,000, నువ్వు పెట్టిన 10,000కి 10% వడ్డీ కాబట్టి నీకు 10% ఇస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. కంపెనీ బాగా పర్ఫామ్ చేసినా బాగా పర్ఫామ్ చేయకపోయినా ఆ 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనం నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు, సింపుల్ థింగ్. మనం ఒక వడ్డీ వ్యాపార దగ్గర అప్పు తీసుకొని వ్యాపారం మొదలు పెట్టాం. ప్రశాంత్, వై ఆర్ యూ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్ అన్నెసరీలీ? మనం ఒక మనీ లెండర్ దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు తీసుకుని వ్యాపారం పెట్టావు. మనీ లెండర్ కి నీకున్న టర్మ్స్ ఏంటి? నువ్వు తీసుకున్న అప్పుకి ఎంత వడ్డీ చెల్లించాలని నీకు టర్మ్స్ ఉంటాయి. అతని దగ్గర తీసుకున్న డబ్బుల్లో వ్యాపారం పెట్టడం వల్ల నువ్వు కోట్లకు పడగలెత్తావు అనుకో, అతను నువ్వు ఇవ్వాలా? వాటా ఇవ్వాలా వాళ్ళకి? చెప్పండి, ఇవ్వాలా? ఇలాంటప్పుడు మాట్లాడరే? అవసరం లేదు సార్. ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే నువ్వు తీసుకుంది అప్పు తీసుకున్నందుకు నువ్వు వడ్డీ ఇవ్వాలంతే. నీకు ఎంత ప్రాఫిట్ వస్తే నువ్వు అతనికి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు. అలా కాకుండా నువ్వు మనీ లెండర్ దగ్గర అప్పు తీసుకోకుండా, నాకు అప్పు వద్దండి, నేను ఒక బిజినెస్ పెడుతున్నాను, మీరు నాకు పార్ట్నర్గా ఉండండి అని అడిగారు. సరే, 75 పైసలు నాది, నా వాటా ఉంటుంది, 25% మీరు వాటా ఉండండి అని చెప్పి మనీ లెండర్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు మనీ లెండర్ దగ్గర తీసుకున్నావు, కానీ అప్పుగా తీసుకోవాలా, వాటాదారుడి కింద తీసుకున్నావు. వాటాదారుడి కింద భాగస్వామిగా నువ్వు తీసుకొని వ్యాపారం మొదలు పెట్టావు. వ్యాపారం మొదలు పెట్టాక నీకేమో 1000 కోట్లు లాభం వచ్చింది. 1000 కోట్లు ఎందుకులేండి, ఒక 1000 రూపాయల లాభం వచ్చింది అనుకోండి. ఏంటి సార్ 1000 కోట్ల 1000 రూపాయలు కొంచెం, 1,00,000 రూపాయల లాభం వచ్చింది అనుకోండి. మరి 1,00,000 రూపాయల లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని పంచుకోవాలి అనుకుంటే మొత్తం నువ్వు తీసుకోవచ్చా? అతనికి ఇవ్వాలా? అతనికి కూడా ఇవ్వాలి కదా, అతను పావలా వాటా షేర్ ఇవ్వాలి కదా. మరి ఎందుకంటే ప్రాఫిట్ మీద కూడా అతనికి 25% ఇవ్వాలి కదా వాటా. అయితే ఇవ్వాలి అని ఏమైనా రూల్ ఉందా? రూల్ లేదు. ఎందుకంటే కంపెనీ గ్రోత్ కోసం ఉంచుకోవచ్చు కదా డబ్బులు. ఇద్దరు తీసుకోకుండా, తీసుకోవాలి అనుకుంటే ఇద్దరు తీసుకోవాలి. లేదు కంపెనీ గ్రోత్ కోసం ఉంచొచ్చు, ఈ 1,00,000 రూపాయలు కూడా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇద్దరికి రాదు. కానీ ఒకవేళ పంచుకోవాలి అంటే అట్లీస్ట్ 1,00,000 రూపాయలు కదా, 50,000 కంపెనీ కోసం ఉంచుదాము, 50,000 పంచుకుందాము అనుకున్నారు అనుకోండి, ఇతను ఎక్కువ ఉంచేసుకుని అతను తక్కువ ఇస్తానంటే అవుతుందా? అవ్వదు. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ బట్టి, నీ 75% వాటా కాబట్టి నువ్వు 75% తీసుకో, 25% ఆయనకి ఇవ్వు. నా వాటాకి నేను తీసుకుంటాను, నీ వాటాకి నెక్స్ట్ టైం ఇస్తాను అని అనకూడదు. ఇస్తే అందరూ పంచుకోవాలి సమానంగా ఇన్ ద సెన్స్ యాజ్ పర్ యువర్ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ షేర్స్. నీకు ఎన్ని షేర్స్ ఉన్నాయి దాన్ని బట్టి, లేదంటే వదిలేయాలి. అంతే కదా, అదే కదా పద్ధతి. అలాగే మనం ఎప్పుడైనా ఏదన్నా కంపెనీలో షేర్ కొంటున్నామంటే అర్థం ఏంటి? వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ పార్ట్నర్షిప్ ఇంటూ ఇట్. అందులో మనం ఒక చిన్న భాగస్వామి అవుతున్నాం. సో కంపెనీకి ప్రాఫిట్ వస్తే కంపెనీ మైట్ చూస్ టు గివ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ టు ఇట్ షేర్ హోల్డర్స్ యాజ్ డివిడెండ్. కంపెనీ లాభాల్లో కొంత వాటాని, కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్ కి, అంటే ఒరిజినల్ ఓనర్స్ మరియు తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు అందరికీ కూడా కొంత లాభంలో, ప్రాఫిట్ లో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో ఇవ్వవచ్చు. ఇవ్వాలి అని రూల్ ఉంటుందా? ఉండదు. ఇవ్వవచ్చు. The company may decide to distribute a part of its share as dividend. May decide. ఇవ్వాలి అని రూల్ అయితే లేదు. కంపెనీ మే డిసైడ్ టు గివ్. దీన్ని ఏమంటాం మనం? కామన్ షేర్స్ అంటాం. నౌ దెర్ ఈస్ అనదర్ కేటగిరీ ఆఫ్ షేర్స్.
ఈ కామన్ షేర్స్ లో ఏమవుతుందంటే కంపెనీ ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వదు. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక షేర్ కి 10 రూపాయలు డివిడెండ్ ప్రకటించారు అనుకోండి, సో నీ దగ్గర 10 షేర్లు ఉంటే 10 × 10 100 రూపాయలు నీకు వస్తుంది. 1,00,000 షేర్లు ఉన్నవాడికి 1,00,000 × 10 10 లక్షల షేర్ 10 లక్షల రూపాయలు వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ యూ పొసెస్ యూ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఇది క్లియర్. అదే కంపెనీ ఇవ్వకూడదు అనుకుంది అనుకోండి, ఎవరికి ఏమీ రాదు. బట్ దర్ ఈస్ అనదర్ కేటగిరీ ఆఫ్ షేర్స్ కాల్డ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క కథ ఏంటి? ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి ఎలా అవుతాయంటే, ఒక కంపెనీ ఎప్పుడైనా సరే షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఇట్ మైట్ ఇష్యూ నార్మల్ షేర్స్ ఆర్ ఆల్సో ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే వస్తారో, డబ్బులు పెట్టుబడి పెట్టడానికి వస్తారో, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు, బాగా డబ్బున్న వాళ్ళు. మేము మీ దగ్గర షేర్లు కొంటాము అంటే మీ కంపెనీలో పెట్టుబడులు పెడతాం, ప్రొవైడెడ్ యూ గివ్ అస్ డివిడెండ్ ఎవ్రీ ఇయర్. నువ్వు కామన్ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇస్తావా ఇవ్వవా నాకు సంబంధం లేదు, నాకు మాత్రం డివిడెండ్ ఇవ్వాలి. నాకు డివిడెండ్ ఇస్తేనే నేను మీ కంపెనీలో పెట్టుబడి పెడతాను అని చెప్పి ముందే అనుకుంటారు. అంటే అది ఒక రకంగా ప్రిఫరెన్స్ షేర్ యొక్క బెనిఫిట్ మీరు చూస్తున్నారా? బాండ్ లాగా నీకు వడ్డీ లాగా ప్రతి సంవత్సరం డివిడెండ్ వస్తుంది, ప్లస్ నువ్వు కంపెనీలో వాటాదారుడిగా ఉండడం వల్ల కంపెనీ గ్రో అయితే నీకు కూడా నీ షేర్ వాల్యూ పెరుగుతుంటుంది. 2 లాభాలు ఉన్నాయి ప్రిఫరెన్స్ షేర్స్ లో. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? షేర్ హోల్డర్స్ ఎప్పుడైనా కంపెనీ బాగుపడింది అనుకో, కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ కూడా బాగుపడతారు. కానీ బాండ్ హోల్డర్స్ బాగుపడరు, వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి అంతే, అందుకంటే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. అలాగే కంపెనీ నాశనం అయింది అనుకోండి, షేర్ హోల్డర్స్ అంతా నాశనం అయిపోతారు. కానీ బాండ్ హోల్డర్ నాశనం అవ్వడు, వాడు ఇచ్చిన డబ్బులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అంతే, అందుకనే ఉండదు. అందుకే షేర్స్ లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. బాండ్స్ లోని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఈ విత్ ఇన్ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్? ఇప్పుడే మీరు విన్నారు. డివిడెండ్ అనేది ఇవ్వాలి అని చెప్పి ముందే అనుకుంటారు. ఫిక్స్డ్ డివిడెండ్ ముందు అనుకుంటారు, ఇంత డివిడెండ్ అని. అది ఒప్పుకుంటేనే మేము పెట్టుబడి పెడదాం అంటారు. సో బోర్డు మీటింగ్ లో అందరూ యాక్సెప్ట్ చేస్తే ఆ టైంకి మనకి డబ్బులు కావాలి, పెట్టుబడి లేకపోతే పని అవ్వదని చెప్పి ఇష్యూ చేస్తారు కొన్నిసార్లు. అలా ఇష్యూ చేసినప్పుడు వీళ్ళందరూ వాటాదారులు అయినప్పుడు వాళ్ళకి డివిడెండ్ ఇవ్వాలి. ఓకే, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి కామన్ షేర్ హోల్డర్స్ కి డిఫరెన్స్ మీకు అర్థమైంది. కామన్ వాళ్ళకి కంపెనీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదంటే ఇవ్వకపోవచ్చు. ఇస్తే కామన్ షేర్ హోల్డర్స్ అందరికీ ఒకేలాగా ట్రీట్ చేయాలి, ఒక షేర్ కింద అని చెప్పి ఇచ్చేయాలి. ఎక్కువ షేర్ ఉండేవాడికి ఎక్కువ వస్తుంది, తక్కువ ఉండేవాడు తక్కువ వస్తుంది. కానీ ప్రిఫరెన్స్ లో అలా కాదు, డివిడెండ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగిలిన డబ్బులతో వీళ్ళకి ఇవ్వాలి. ఇది లెక్క. అయితే ఎంత ఇవ్వాలి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళీ అది ముందు అనుకుంటారు, పోను ఓకే. మరి లాభం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, బాగా లాభాలు వచ్చాయి ఇచ్చేసారు, లాభాలు రానప్పుడు లేదా తక్కువ లాభం వచ్చినప్పుడు లేదా నష్టం వచ్చినప్పుడు అప్పుడేం చేయాలి? అలాంటి దాన్ని బట్టి, ఈ పరిస్థితి బట్టి మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్ ను కూడా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి క్యూములేటివ్, రెండోది నాన్ క్యూములేటివ్. సో క్యూములేటివ్ లో ఏం జరుగుతుంది? ఒక సంవత్సరం, ఇది 1 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనుకోండి. ఈ సంవత్సరం ప్రాఫిట్ వచ్చింది, లెట్స్ సే 5% డివిడెండ్ ప్రకటించారు, ఇచ్చారు. సెకండ్ ఇయర్ లాస్ వచ్చింది, ఇవ్వలేదు. థర్డ్ ఇయర్ మరీ ప్రాఫిట్ వచ్చింది, 5% ఊరుకున్నారు. నాన్ క్యూములేటివ్ లో ఈ సెకండ్ ఇయర్ మిస్ అయింది కదా, అది మరి రాదు. క్యూములేటివ్ లో సెకండ్ ఇయర్ కూడా కలిపి ఇక్కడ మళ్ళీ ఇంకో 5% ఇవ్వాలి. క్యూములేటివ్ అంటే అర్థం ఏంటంటే, ఏ సంవత్సరం అయినా మన దగ్గర డబ్బులు లేక ప్రాఫిట్స్ రాక మనం మిస్ అయితే, ఆ మిస్ అయింది ఉంచేస్తారు, ఆ సంవత్సరం ఇవ్వరు. కానీ నెక్స్ట్ టైం ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అది ఈ సంవత్సరం కలిపి ఇవ్వాలి. అది క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్. నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అంటే అది కాదు, లాస్ అయిన సంవత్సరాలు మరి ఇవ్వక్కర్లేదు, ఈ సంవత్సరం ఇస్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఈ సంవత్సరం ప్రాఫిట్స్ బాగాలేవు లేదా లాస్ అయ్యామనుకుని ఇవ్వడం మానేస్తే ఆ సంవత్సరం మానేయచ్చు, నెక్స్ట్ టైం బాగున్నప్పుడు ఇవ్వచ్చు, క్యూములేట్ అవ్వదు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూములేటివ్ అండ్ నాన్ క్యూములేటివ్. ఆర్ యు గెటింగ్ ఇట్? అర్థమైందా? సార్ ఇవి సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ చేసుకోవచ్చు సార్? ప్రిఫరెన్స్ షేర్స్ అలా షేర్ చేయరు, ట్రేడ్ చేయరు. కామన్ ఈక్విటీ ట్రేడ్ అవుతుంది. Preference shares are not traded on the secondary market. Only common shares are traded on secondary market. Preference shares అందుకే వాటిని స్టాక్ మార్కెట్ లో కొనరు, వాటిని డైరెక్ట్ గా మాట్లాడుకుంటారు ఓనర్తో. డైరెక్ట్ గా మాట్లాడుకొని దానికి QIP అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ పేరులోనే ఉంది. క్వాలిఫైడ్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, క్వాలిఫైడ్ కొంతమందిని మాత్రమే పిలుస్తారు.
ఇన్వెస్టర్ డబ్బులున్న సంస్థలు కానీ, డబ్బులున్న పెద్ద పెద్ద హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ వాళ్ళ ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళ రిక్వెస్ట్ పెడతారు. ఇన్వెస్టర్స్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము, ప్లీజ్ రండి మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి కొంతమందిని ఆల్రెడీ ముందే క్వాలిఫై చేసి వాళ్ళని పిలుస్తారు. ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, ఇది వ్యక్తులు కాదు, సంస్థలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసికి ఎప్పుడు డబ్బులు మూలుగుతూ ఉంటాయి. అంతమంది ప్రీమియంలు కడతారు, ఎంతమంది పోతారు? అందరూ పోరు కదా. సో క్లెయిమ్స్ తక్కువ ఉంటాయి, సో డబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ డబ్బులు ఏం చేస్తుంది ఎల్ఐసి? ఏం చేయాలో తెలియదు కదా ఎల్ఐసికి, అందుకని పెట్టుబడులు పెడతా ఉంటుంది. సో ఎల్ఐసి ఇలా రకరకాల కంపెనీల్లో షేర్లు కొంటుంది, రకరకాల వాటిల్లో పెట్టుబడులు పెడుతుంది. ఎన్నో సంస్థల్లో ఎల్ఐసి వాటాదారుగా ఉంది. ఎన్నెన్నో సంస్థలు, 1-2 కాదు, చాలా ఎక్కువ సంస్థల్లో ఎల్ఐసి వాటాదారుగా ఉంది. విచిత్రం ఏంటంటే ఎల్ఐసి స్టాక్ మార్కెట్లో లేదు. ఎల్ఐసి ఈజ్ నాట్ దేర్ ఆన్ స్టాక్ మార్కెట్. ఎల్ఐసి ఇప్పుడు ఐపీఓ వస్తుందని చెప్పి టాక్ వస్తుంది అని. ఒకవేళ వస్తే ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ ఎల్ఐసి అవుతుంది. ఇప్పటికి రిలయన్స్ని కూడా దాటేస్తుందేమో అని చెప్పి టాక్. ఎల్ఐసి ఐపీఓ వస్తే. ఎల్ఐసి స్టాక్ మార్కెట్లో లేదు, కానీ ఎల్ఐసి ఎన్నో కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసి డబ్బులు ఎక్కువైపోయాయి, అబ్బా ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. అలా ఉంది ఎల్ఐసి పరిస్థితి. సో అలాంటి ఎల్ఐసి లాంటి సంస్థ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు సార్. అందుకని కాదు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు ఎల్ఐసికి. ఎల్ఐసి లాసుల్లో లేదు, లాభాల్లో ఉంది. అసలు లాసుల్లో లేకుండా లాభాల్లో, ప్రాఫిట్లో ఉన్న ఎల్ఐసిని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు గవర్నమెంట్ చేస్తుందో గవర్నమెంట్కే తెలియాలి. నష్టాల్లో ఉన్నదానికి ఎఫిషియన్సీ లేని వాళ్ళకి చేయొచ్చు. ఎల్ఐసి లాంటి కంపెనీని ఎందుకు చేయాలి? అసలు మోస్ట్ ప్రాఫిటబుల్, చాలా క్యాష్ ఉంది వాళ్ళకి. ఇంకా గవర్నమెంట్ బలవంతంగా ఎల్ఐసితో ఈ లాస్ మేకింగ్ పిఎస్యూస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటుంది, అలా బలవంతంగా కొనిపిస్తుంటుంది. అది కూడా చేయకపోతే ఎల్ఐసి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. నష్టాల్లో ఉన్న వాటికి చెయ్యాలి, లాభాల్లో ఉన్నదానికి, బాగున్నదానికి ఏంటి? స్టేట్ బ్యాంక్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఉందా? బ్యాంకుల్లో ప్రాఫిటబుల్గా ఉంది, బాగుండే బ్యాంక్ అది, దాన్ని చేయాలా? అక్కర్లేదంటాం. స్టేట్ బ్యాంక్ అంటే పెద్దది, ఎల్ఐసి ఎంతో పెద్దది. అంతే. మరి గవర్నమెంట్కి ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చి షేర్స్ కొంటాయి. ఈ కొనేటప్పుడే వాళ్ళు అంటారు అనమాట, మేము ఈ రోజు కొని రేపు అమ్మే టైపు కాదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉండాలి, మనం కొంటాం, లాభం ఎంత వస్తుందా అని చూసుకొని అమ్ముకునే టైప్ మనం. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంది. వన్స్ వీ బై వీ స్టే విత్ యూ. మేము మనీ విత్డ్రా చేయం, వేరే వాళ్ళకి అమ్మాలని ప్రయత్నం చేయం, మీతోనే ఉంటాం, లాంగ్ టర్మ్ ఉంటాం అని చెప్పి నమ్మకం, భరోసా ఇస్తాయి. ఆ భరోసా ఇచ్చినందుకు మాకు ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వండి. నా అందరికి ఇచ్చే షేర్స్ లాగా కాదు, మాకు ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వండి. అప్పుడు మాట్లాడుకుంటారు, క్యూములేటివా నాన్ క్యూములేటివా, వాళ్ళకి మధ్య వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి డిసైడ్ చేస్తారు. సో క్యూఐపి ద్వారా జరుగుతాయి. ప్రిఫరెన్స్ షేర్ అలాట్మెంట్ అంటే వేరేగా జరుగుతుంది. దే ఆర్ నాట్ న్యాచురల్లీ ట్రేడెడ్ ఆన్ స్టాక్ మార్కెట్. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ నార్మల్ షేర్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సార్ ప్రిఫరెన్స్ షేర్ కి కావాలంటే ఇవి ఉంటాయి కదా సార్, ఏంటది కన్వర్టబుల్ ఒకటి, నాన్ కన్వర్టబుల్ అని 2 టైప్స్. ఇది చెప్పడమే చాలా ఎక్కువ. బేసిల్ నామ్స్ చాప్టర్ లో ఉన్నాం మనం. ఓకే, ఇదే అవసరం లేదు, అయినా నాకు దురద ఎక్కువే చెప్తున్నాను. ఓకే ఓకే. అంటే ప్రిఫరెన్స్ షేర్స్ లో ఇంకో 2 టైప్స్ ఉంటాయి సార్, అందుకు చెప్పి. తెలుసు సార్ నాకు, తెలియదు అనలేదు నేను. వాటిని మళ్ళీ డిబెంచర్స్ గా మార్చవచ్చు, మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకే ఎందుకు చెప్పాను? ఇది ఇక్కడ వరకే అవసరం కాబట్టి. అది ఎందుకు చెప్పలేదు? అది ఈ సందర్భంలో అవసరం లేదు కాబట్టి. ఓకే. సో తెలిసినవన్నీ చెప్పేయడం కాదు టీచర్ లక్షణం, సందర్భానికి ఎంత అవసరమో అంత చెప్పడం లక్షణం. ఆ చాప్టర్ వచ్చింది అనుకో, మనకి ఎలాగో వస్తుంది స్టాక్ మార్కెట్ గురించి, సెక్యూరిటీ మార్కెట్ చాప్టర్ వస్తుంది, అప్పుడు ఎంతో డీప్ గా వెళ్తాం. ఓకేనా? ఓకే సార్. నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ లో ఒక ఇయర్ లాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే ఆ లాస్ వచ్చినది కనిపిస్తాం కదా సార్. అవును. ఇప్పుడు ఇచ్చినప్పుడు ముందు అదే లాస్ వచ్చిన ఇయర్ ఇవ్వలేదు కాబట్టి ఆ నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రాగా పెనాల్టీతో కలిపి ఏమైనా ఇవ్వచ్చా సార్? పెనాల్టీస్ ఏమి ఉండవు. ఓకేనా? ఇది పిఎన్సిపిఎస్ అనేది వన్ కాంపోనెంట్ ఆర్ ఎలిమెంట్ ఆఫ్ అడిషనల్ టియర్ 1 క్యాపిటల్. అలాగే సెకండ్ కాంపోనెంట్ రాసుకోండి. సెకండ్ కాంపోనెంట్ డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్
which comply with regulatory requirements and bound. Debt capital instruments which comply with regulatory requirements. Debt capital instruments which comply with regulatory requirements. దీని కింద ఎగ్జాంపుల్ కింద రాయండి. అడిషనల్ tier 1 bonds అని రాయండి. అడిషనల్ tier 1 bonds. ఇది చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ కూడా కింద ఎస్ బ్యాంక్ క్రైసిస్ కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. అడిషనల్ tier 1 బాండ్స్ అంటే ఏంటి, వీటి కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో అడిషనల్ tier 1 బాండ్స్ ఏంటి రాసుకుంటారు. దీస్ ఆర్ perpetual bonds. పర్పెచువల్ అని రాసుకోండి ఒకటి. పర్పెచువల్ అంటే అర్థం ఏంటి, ఎక్స్పైరీ లేదు. దే ఆర్ అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ కాదు అంటే హామీ ఉండదు. అర్థమైందా? అన్సెక్యూర్డ్ పర్పెచువల్ అని రాసినప్పుడు బ్రాకెట్లో నో మెచ్యూరిటీ డేట్ అని రాసుకోండి. నో మెచ్యూరిటీ డేట్. అన్సెక్యూర్డ్ అంటే నో కొలేటరల్, కొలేటరల్ లేదు, హామీ లేదు అని అర్థం. Third point, issuing bank has the option to call back the bonds or repay the principal. Repay the principal after a specified period of time. After a specified period of time. అంటే ఏ బ్యాంక్ అయితే వీటిని ఇష్యూ చేస్తుందో ఆ బ్యాంకే కావాలి అంటే 5 years తర్వాత లేదా 10 years తర్వాత కాల్ బ్యాక్ చేయొచ్చు. దే కెన్ రీపే ద ప్రిన్సిపల్. అది బ్యాంక్ ఇష్టం, కానీ కాల్ బ్యాక్ చెయ్యాలి అని రూల్ లేదు. ఆర్ యు గెటింగ్ ఇట్? బ్యాంక్ ఎప్పుడు కావాలంటే క్లోజ్ చేయొచ్చు, కానీ క్లోజ్ చెయ్యాలి అని రూల్ లేదు. అందుకని నో మెచ్యూరిటీ డేట్ అని అంటారు. అది బ్యాంక్ ఇష్టం, క్లోజ్ చేయాలి అంటే చేయొచ్చు. ఓకే, తర్వాత రాయండి. These bonds have higher rates than tier 2 bonds. Higher rates ఎందుకు? అవి అన్సెక్యూర్డ్ కదా. రెండోది పెర్పెచువల్ కాబట్టి వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఇస్తారు దానిపైన. హయ్యర్ రేట్స్ దాన్ tier 2 bonds.
ఓకేనా? సో వీటిలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇవి రాయండి, కొన్ని నోట్ అని రాయండి కింద. ఈ బాండ్స్ తో ఉన్న రిస్క్లు ఏంటి అనేది రాయండి. నోట్. రాసుకోండి పాయింట్. బ్యాంక్స్ ఇష్యూయింగ్ 81 బాండ్స్ can skip interest payouts for a particular year or even reduce the bond's face value provided their capital ratios fall below certain threshold levels. ఈ పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? 81 బాండ్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి బ్యాంకులకి, కొనే వాళ్ళకి కాదు, బ్యాంకులకి అడ్వాంటేజ్ ఏంటి, ఇష్యూ చేస్తున్న బ్యాంకులకి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి రిపిటేషన్. జనరల్ గా వెనెవర్ యూ బై ఏ బాండ్, రెగ్యులర్ బాండ్, ఇది ఎడిషనల్ టియర్ 1 బాండ్. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే బాండ్కి ఏముంటుంది? ఫేస్ వాల్యూ ఉంటుంది. దీనికి కూడా ఫేస్ వాల్యూ ఉంటుంది. ఫేస్ వాల్యూ అర్థం ఏంటి? బాండ్ వాల్యూ అంటే బాండ్ మీద ఎంత రాస్తుంది, అది 1000 రూపాయల బాండా, 2000 రూపాయల బాండా, 10,000 రూపాయల బాండా, దాన్ని మనం ఫేస్ వాల్యూ అంటాం. సో తర్వాత ఏముంటుంది? బాండ్కి కూపన్ ఉంటుంది. కూపన్ అంటే ఇంట్రెస్ట్. ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? 10% ఇస్తారా, 5% ఇస్తారా, 8% ఇస్తారా? అది ఫిక్స్డ్ కదా. బాండ్కి ఇష్యూ చేసినప్పుడే 10,000 రూపాయలు, 10% అంటే సంవత్సరానికి 1000 రూపాయలు వస్తుంది అని అర్థం. అండ్ మూడవది ఏంటి? మెచ్యూరిటీ ఉంటుంది. దీనికి మెచ్యూరిటీ లేదు. రెగ్యులర్ బాండ్ లో ఫేస్ వాల్యూ మారుతుందా? డజంట్ చేంజ్, ఎప్పటికీ మారదు. కెన్ యూ స్కిప్ ఇంట్రెస్ట్ పేమెంట్స్? కాంట్ స్కిప్, ఖచ్చితంగా పే చేయాలి. మెచ్యూరిటీ మారుతుందా? నో. మెచ్యూరిటీ ఉందా? ఎస్. మెచ్యూరిటీ ఉందా అంటే ఎస్. మెచ్యూరిటీ మారుతుందా అంటే మెచ్యూరిటీ ఉంది. 81 బాండ్స్కి వచ్చేసరికి కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో కెన్ బి చేంజ్డ్. విచిత్రం చూడండి, నువ్వేమో 10,000 పెట్టి బాండ్ కొనుక్కున్నావు, వాళ్ళేమో ఫేస్ వాల్యూని 5,000కి మార్చేశారు. వాళ్ళు అడగడానికి లేదు. అంటే ఆ బాండ్ ఎప్పుడైనా వాళ్ళని రిడీమ్ చేసినప్పుడు వాళ్ళు తిరిగి నీకు పే చేసి 5,000 పే చేస్తారు. అదేంటి నేను 10,000 పెట్టి కొనుక్కున్నాను సార్ అంటే డజంట్ మ్యాటర్, ఫేస్ వాల్యూ మార్చే అవకాశం ఉందంట. ఫేస్ వాల్యూ కెన్ బి చేంజ్డ్. కూపన్ కెన్ బి స్కిప్డ్. ఏదన్నా సంవత్సరంలో స్కిప్ చేసేయచ్చు కూపన్ పేమెంట్. మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ ఎక్స్పైరీ డేట్ లేదు. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 81 బాండ్. ఇది మీకు అర్థమైతే ఎస్ బ్యాంక్ లో ఏం జరిగిందో క్లారిటీ వస్తుంది. సే ఎస్ ఆర్ నో? Yes, sir. Yeah. So this is the concept of 81 bond. అయితే ఇక్కడతో ఆగలేదు, ఇంకా ఉంది కదా. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. రెగ్యులేటరీ క్యాపిటల్ నార్మ్స్ ని ఫాలో అవ్వలేని పరిస్థితికి బ్యాంక్ వెళ్ళిపోతే. అంటే రెగ్యులేటరీ క్యాపిటల్ అర్థం ఏంటి? మినిమం
కామన్ ఈక్విటీ టియర్ 1 క్యాపిటల్ ఎంత ఉండాలి? 5.5% ఉంచాలి. ఉంచగలుగుతుందా? లేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ క్యాపిటల్ రేషియోస్ మెయింటైన్ చేయలేని పక్షంలో, ఆ మాత్రం మనీ కూడా మెయింటైన్ చేయలేని పక్షంలో, అప్పుడు ఈ ఎడిషనల్ ఫీచర్స్, ఈ బాండ్స్ కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ని బ్యాంక్ వాడుకోవచ్చు. కూపన్ పేమెంట్ స్కిప్ చేయొచ్చు, లేకపోతే ఇవన్నీ చేయొచ్చు. తర్వాత రాయండి. ఇఫ్ ఇందులో నోట్లోనే రెండో పాయింట్, నెక్స్ట్ పాయింట్. If the RBI feels that the bank has reached ఇది రాయండి. The bank has reached PONV. PONV అంటే అర్థం ఏంటి? పాయింట్ ఆఫ్ నాన్ వియబిలిటీ. పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీ. ఓకే, పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీ. సో దీనికి అదేంటంటే, ఎప్పుడైనా సరే రిజర్వ్ బ్యాంక్ ఈ బ్యాంక్ పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీకి వెళ్ళింది అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్? రిజర్వ్ బ్యాంక్ మే అలో ద బ్యాంక్ టు రైట్ ఆఫ్ 81 బాండ్స్. 81 బాండ్స్ రైట్ ఆఫ్ చెయ్యవచ్చు అని చెప్పారు. ఆర్ యు గెటింగ్ ఇట్? రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? అసలు ఆ బాండే లేదు అని చెప్పి కొట్టేయచ్చు కంప్లీట్. నువ్వు ఆ బాండ్ పెట్టి 81 బాండ్స్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర లేకపోతే ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసేసుకున్నావు. దానికి మెచ్యూరిటీ పీరియడ్ లేదు, వాళ్ళకి వడ్డీ కొడుతూ ఉండాలి. ఇఫ్ ద బ్యాంక్ రీచెస్ పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీ అండ్ దిస్ బాండ్ కెన్ బి కంప్లీట్లీ రిటర్న్ ఆఫ్, అంటే ఈ బాండే లేదు, వీళ్ళకి ఇంక మరేం పే చేయక్కర్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు 81 బాండ్ కి సంబంధించి. రాసారా? ఏం రాశారు సార్? పాయింట్ ఆఫ్ నాన్ వైబిలిటీ అంటే ఏ పారామీటర్ బేస్ చేసుకొని? అది రిజర్వ్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఇంకా నడపలేరు, బ్యాంక్ నడపగలిగే పరిస్థితిలో లేదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఫీల్ అయితే, అంటే మినిమం క్యాపిటల్ రేషియోస్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు, కొత్తగా మనీని వాళ్ళు రైజ్ చేయలేకపోతున్నారు. ఈ ఒకసారి చిన్న విజువలైజేషన్ చెప్తాను వినండి. ఏం రాయొద్దు, జస్ట్ నేను చెప్పింది వినండి. అంటే మీకు ఒక పిక్చర్ ఇస్తాను ఎలా జరుగుతుందని. ఎస్ బ్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వీ హావ్ టేకెన్ ఎస్ బ్యాంక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సింపుల్ నెంబర్స్ చెప్తాను. ఎస్ బ్యాంక్ లెట్స్ సే 100 కోట్ల రూపాయలతో డిపాజిట్లు మరియు షేర్ హోల్డర్స్ ఫండ్స్ అన్ని కలిపి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకొని బిజినెస్ మొదలు పెట్టింది అనుకోండి. తర్వాత లోన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది, వాళ్ళకి వీళ్ళకి లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో లోన్స్ కి ఎస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. లోన్స్ పెద్దగా ఎక్కువగా చెక్ చేయకుండా లోన్లు ఇచ్చేస్తున్నారు. సో లోన్ బుక్ గ్రోత్ పెరుగుతుంది, ఎక్కువ మంది లోన్ కావాలని వస్తున్నారు. ఎస్ బ్యాంక్ కూడా ఏం చేస్తుంది? అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇవ్వడం మొదలు పెడుతుంది. మనకు గుర్తుందా, మనకి 2015-16 ఆ టైంలో, అంతకు ముందు గుర్తులేదు కరెక్ట్ గా, మనకి సేవింగ్స్ అకౌంట్స్ మీద 4% ఉండేది ఇంట్రెస్ట్ రేట్. ఆర్బీఐ రిలాక్స్ చేసింది నామ్స్. రిలాక్స్ చేసేసరికి 6% కూడా పెట్టుకోవచ్చు అనేసరికి ఎస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు 6% ఇవ్వడం మొదలెట్టాయి. ఎందుకు 6% ఇచ్చేవి? బికాస్ దే వాంట్ టు అట్రాక్ట్ మోర్ డిపాజిటర్స్. ఎక్కువ మనీని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఎస్బీఐలో 4% వస్తుంది సేవింగ్స్ అకౌంట్ మీద, వాళ్ళు 6% ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ మొదలు పెట్టేసరికి విపరీతమైన మనీ వచ్చి ఏర్పడిపోయింది. అని చాలా మంది ఎస్ బ్యాంక్ లో అకౌంట్లు ఓపెన్ చేస్తారు, డిపాజిట్ లో ఎక్కువ శాలరీ అకౌంట్లు ఎక్కువ ఓపెన్ చేస్తారు, విపరీతంగా డబ్బులు వస్తాయి అనుకోని ఇంకా అందరూ పెట్టేశారు. ఆ మనీ తీసుకొచ్చి ఇంక ఇష్టం వచ్చినట్టు లోన్లు ఇవ్వడం మొదలు పెట్టింది ఎస్ బ్యాంక్. సో లోన్లు ఇచ్చేసరికి ఏమవుతాయి? ఇక లోన్ బుక్ పెరిగిపోతూ ఉంటాయి. లోన్ బుక్ పెరిగిపోయే కొద్దీ ఏవి పెరుగుతాయో ఆలోచించండి, థింక్ చేయండి. లయబిలిటీ. అరే లోన్ లయబిలిటీ అంటే లోన్స్ పెరుగుతున్నాయి. లోన్స్ పెరిగే కొద్దీ ఏం పెరుగుతాయి? కొంచెం ఎన్పిఏ అని కూడా కాదు, ఇంకా థింక్ చేయండి. ఎన్పిఏ ఓకే, అంటే లోన్స్ చెడిపోతే ఎన్పిఏలు అవుతాయి, చెడకపోయినా సరే పెరిగేవేంటి? క్యాపిటల్ రేషియోస్.
స్టాట్యుటరీ రేషియోస్ కాదు, క్యాపిటల్ రేషియోస్. డిపాజిట్స్ మీద ఇప్పుడు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది డిపాజిట్ల మీద ఆధారపడుతుంది దివ్య. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది ఎన్డిటిఎల్ మీద, నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్ మీద. అది లైబిలిటీస్ అంటే డిపాజిట్స్ పెరిగితే స్టాట్యుటరీ రిజర్వ్స్ పెరుగుతాయి, కానీ లోన్స్ పెరిగితే ఏం పెరుగుతాయి? రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మర్చిపోయారా? అప్పుడే ఏ చాప్టర్ లో ఉన్నాం మనం? సార్ సిఆర్ఏఆర్ పెరుగుతా, క్యాపిటల్ టు ద రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరుగుతుంది కదా. ఎందుకంత కంగారు పడతావు? డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కూడా రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరుగుతుందా లేదా? ఎందుకు? అసెట్స్ పెరుగుతున్నాయి. అసెట్స్ పెరుగుతున్న కొద్ది అందులో సెక్యూర్డ్ ఉంటాయి, అన్సెక్యూర్డ్ ఉంటాయి, రకరకాలుగా. నీకు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ డినామినేటర్ పెరుగుతుంది. మనం లాస్ట్ క్లాస్ లో రాసుకున్న రేషియోలో డినామినేటర్ వాల్యూ పెరుగుతుంది. మరి డినామినేటర్ వాల్యూ పెరిగినప్పుడు చూడండి, డినామినేటర్ 100 ఉంది అనుకుందాం. 100 మీద 11.5% అంటే ఎంత? 11 రూపాయల 50 పైసలు. డినామినేటర్ 200 అయింది అనుకోండి, అప్పుడు న్యూమినేటర్ ఎంత అవుతుంది? 22 రూపాయలు అవుతుందా? 23 రూపాయలు అవుతుందా? అంటే నువ్వు మెయింటైన్ చేయాల్సిన రెగ్యులేటరీ క్యాపిటల్ కూడా పెరుగుతుందా లేదా? న్యూమినేటర్ ఏంటి? రెగ్యులేటరీ క్యాపిటలే కదా. ఎక్కుతుందా ఎక్కట్లేదా? ఒక్కళ్ళు ఉర్ర పెట్టట్లేదు. అర్థమవుతుందా? విజువలైజ్ చేసుకోండి. లోన్స్ పెరుగుతున్నాయి అంటే లోన్స్ కోసం వీళ్ళు చేయాల్సిన ప్రావిజన్స్ కూడా పెరుగుతాయి, అంటే రిస్క్ వెయిటింగ్ పెరుగుతుంది. రిస్క్ వెయిట్ పెరిగే కొద్దీ నీకు మన సిఏఆర్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోలో డినామినేటర్ పెరుగుతుంది. డినామినేటర్ పెరిగిందంటే న్యూమినేటర్ కూడా ఆటోమేటిక్ గా పెరగాలి. న్యూమినేటర్ ఇస్ పర్సెంటేజ్ ఆఫ్ డినామినేటర్. 11.5% రాసుకున్నామా ఇంక్లూడింగ్ సిసిబి. లాస్ట్ టేబుల్ ఏం రాశారు? క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ తో కలిపి ఎంత? 11.5%. 11.5% ఆఫ్ సిసి ఆర్డబ్ల్యూ అంటే ఆర్డబ్ల్యూఏ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సిసిబి పెరుగుతుంది. మరి సిసిబి పెరుగుతుంది, ఐ మీన్ ఓవరాల్ గా పెరుగుతుంది 11.5%. అది న్యూమినేటర్ పెరుగుతుంది. మరి న్యూమినేటర్ పెరిగిందంటే అర్థం ఏంటి? వీళ్ళు రెగ్యులేటరీ క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రెగ్యులేటరీ క్యాపిటల్ మెయింటైన్ చేయాలంటే రెగ్యులేటరీ క్యాపిటల్లో ఏమేమి ఉన్నాయి? కామన్ ఈక్విటీ టియర్ 1 క్యాపిటల్ ఉంది. కామన్ ఈక్విటీ టియర్ 1 క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? కామన్ షేర్స్. తర్వాత అందులో ఇంకేమున్నాయి? స్టాక్ సర్ప్లస్ కానీ, ఏమన్నా డబ్బులు ప్రాఫిట్ లో మిగిలేవి కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ప్రాఫిట్స్ రావట్లేదు, క్యాపిటల్ ఏమో మిగలట్లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇందాక అనుకున్నట్టు ఎన్పిఎస్ పెరిగాయి అనుకోండి. ఎస్ బ్యాంకులో ఏం జరిగిందో చెప్తాను. మరి ఎన్పిఎస్ పెరిగాయి అనుకోండి. ఎన్పిఎస్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రావిజనింగ్ చేయాల్సింది ఇంకా పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువ ప్రావిజనింగ్ చేయాలి. అప్పుడు రెగ్యులేటరీ క్యాపిటల్ సరిపోదు. అప్పుడు రెగ్యులేటరీ క్యాపిటల్ నార్మ్స్ ని వాళ్ళు కంప్లై చేయడం కోసం దే మైట్ గో ఫర్ 81. 81లోకి 1.5 ఇచ్చారుగా అవకాశం. అది మినిమం CET1 ఏమో 5.5 మెయింటైన్ చేయాలి, 81లోకి 1.5 ఇచ్చారు. అలాంటప్పుడు ఎస్ బ్యాంక్ ఆ పరిస్థితుల్లో 81 బాండ్స్ ఇష్యూ చేసింది రెగ్యులేటరీ నార్మ్స్ ని అందుకోవడం కోసం. ఎందుకంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ ఒక మార్గం ఉంది, 81 బాండ్స్ ఇంకో మార్గం ఉంది. ప్రిఫరెన్షియల్ షేర్స్ మార్గానికి వెళ్దామంటే ఎవడు కొంటాడు? ఎస్ బ్యాంక్ లో. ఎస్ బ్యాంక్ పరిస్థితి బాగాలేదని అర్థమైంది. ప్లస్ రెండోది, షేర్ వాల్యూ పడిపోయింది. అప్పటికే మార్కెట్లో షేర్ వాల్యూ పడిపోయింది. షేర్ వాల్యూ పడిపోయినప్పుడు నువ్వు షేర్స్ ఇష్యూ చేసినా వచ్చే డబ్బులు తగ్గిపోతాయి కదా. షేర్ వాల్యూ 50 రూపాయలు ఉందనుకోండి, నువ్వు 100 షేర్లు ఇష్యూ చేస్తే నీకు 50,000 రూపాయలు వస్తాయి, 5,000 రూపాయలు వస్తాయి. షేర్ వాల్యూ 100 ఉందనుకోండి, అదే 50 షేర్లకి నీకు ఎంత వస్తుంది? ఇందాక చెప్పాను 100 షేర్లు 50 షేర్లు, 50 షేర్లు 50 రూపాయలు అంటే 2,500 వస్తుంది. అదే 50 షేర్లు 100 రూపాయలు అంటే 5,000 రూపాయలు వస్తుంది. షేర్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు యూ విల్ బి ఏబుల్ టు గెట్ మోర్ మనీ. షేర్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు నీకు ఎక్కువ మనీ రాదు. స్టాక్ మార్కెట్ లో దాని వాల్యూ ఆల్రెడీ పడిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు. సో మొదటి ఆప్షన్ పోయింది. రెండో ఆప్షన్ ఏంటి? 81 బాండ్. 81 బాండ్స్ ఇష్యూ చేసింది. 81 బాండ్స్ ఇష్యూ చేసి ఏం చేసింది? ఎక్కువ వడ్డీ పెట్టేసింది, అట్రాక్ట్ చేయడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి. ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చేదానికంటే ఎక్కువ వస్తుంది అన్నట్టు పెట్టారు. పెట్టేసరికి ఎస్ బ్యాంక్ సేల్స్ పీపుల్ అందరూ ఏం చేస్తారు? అందరికీ అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో ఉన్న ఈ లొసుగులన్నీ ప్రజలకు తెలియదు. ఇవన్నీ ఇన్నోవేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. జనరల్ గా బాండ్ అంటే ఏమనుకుంటారు? బాండ్ అంటే వడ్డీ ఉంటుంది, కొనుక్కుంటాం అనుకుంటారు. ఆ బాండ్ కొట్టివేసే అవకాశం కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాసి ఉంటాయి, కానీ సేల్ చేసేవాడు చెప్పడం. డాక్యుమెంట్ లో సైన్ చేసేస్తావు, కొనేస్తావు, కానీ నోబడీ విల్ టెల్ యూ ఎక్స్ప్లిసిట్లీ. అలా చాలా మందిని మోసం చేసి వాళ్ళు అమ్మేశారు. కొంతమంది తెలిసే కొన్నారు, ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, 2 కేటగిరీస్ ఉంటారు. అందరూ తెలియని వాళ్ళు అనడానికి లేదు, తెలిసిన వాళ్ళు కూడా కొంటారు వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని. అలా చాలా మంది కొనేశారు. అలా 8,500 కోట్ల రూపాయల మనీని సేకరించారు 81 బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఎస్ బ్యాంక్ వాళ్ళు.
ఇష్యూ చేశారు. ఆ తర్వాత ఇంకేమవుతుంది, డబ్బులు వచ్చాయి, అప్పటికి సరిపోయింది, బాగానే ఉంది పరిస్థితి. తర్వాత ఏమైందంటే స్లోగా ఎన్పిఎస్ పరిస్థితి పెరిగిపోయింది, ఎన్పిఎస్ పెరిగిపోతా వచ్చాయి, లోన్ బుక్ ఎక్కువ ఉంది, ఎన్పిఎస్ ఎక్కువ అవుతుంది. ఎన్పిఎస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇంకేమవుతుందంటే కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. ఎస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ తగ్గించడం మొదలుపెట్టాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగేసరికి అంటే ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది, వీళ్ళు లోన్లు ఇచ్చిన వాళ్ళు తిరిగి వీళ్ళకి పే చేయట్లేదు, సో కాబట్టి ఎస్ బ్యాంక్ విల్ సఫర్ అని చెప్పి రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, వాళ్ళకున్న రేటింగ్ని తగ్గిస్తాయి. ఎస్ బ్యాంక్ రేటింగ్ ఏజెన్సీ తగ్గేసరికి ఇమీడియట్ గా దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో పడుతుంది. ఎస్ బ్యాంక్ పరిస్థితి బాగాలేదంటాను న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, స్టాక్ మార్కెట్లో షేర్ వాల్యూ పడిపోతుంది, ఎక్కువ మంది అమ్మేస్తారు. ఎస్ బ్యాంక్ పరిస్థితి బాగాలేదు, ఎస్ బ్యాంక్ పరిస్థితి బాగాలేదు, పీపుల్ విల్ స్టార్ట్ సెల్లింగ్ ఇట్, స్టాక్ వాల్యూ పడిపోతూ ఉంటుంది, షేర్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. షేర్ వాల్యూ పడిపోతూ ఉండేసరికి ఏమవుతుంది, ఇట్ విల్ ఫైండ్ ఇట్ ఎస్ బ్యాంక్ పరిస్థితి బాగాలేదు, డిపాజిట్లు పెట్టే వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? డిపాజిట్లు కూడా తగ్గిపోతాయి. ఎంతమంది పెడతారు డిపాజిట్లు? కొత్త డిపాజిట్లు రారు. ఇప్పుడు బ్యాంక్ బాగుందంటే ఎక్కువ మంది డిపాజిట్లు చేయడానికి వస్తారు, బ్యాంక్ పరిస్థితి బాగాలేదంటే భయపడతారు. సో కొత్త డిపాజిట్లు రావు, కొత్తగా పోనీ షేర్స్ ఇష్యూ చేద్దామంటే షేర్ వాల్యూ బాగా తక్కువ ఉంది, నువ్వు ఎక్కువ ఇష్యూ చేస్తావు వచ్చేది తక్కువ ఉంటుంది. బాండ్స్ అంటే ఆల్రెడీ 81 బాండ్స్ ఇష్యూ చేసింది, ఈ స్ట్రగుల్లో ఎస్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు రెగ్యులేటరీ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అది మీట్ అవ్వట్లేదు, మెయింటైన్ చేయాల్సిన మినిమం రేషియోస్ మెయింటైన్ చేయలేకపోతుంది, బ్రాండ్ వాల్యూ పడిపోయింది, కొత్తగా ఏం చేసినా మార్గాలు లేవు. దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ నాన్ వైబిలిటీ. అర్థమైందా? అడిగింది ఎవరో? ఇంకా నడపలేరు, ఇంకా కరెక్ట్ గా నడపలేని పరిస్థితి వచ్చింది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్ అయింది. రెగ్యులేటరీ క్యాపిటల్ అనేది మీ దీన్ని బట్టి మనం ఇందాక వేసుకున్న రేషియో బట్టి వస్తుంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో చెప్పాం కదా. సో బేసల్ నామ్స్ ఫాలో అవ్వలేకపోతుంది, రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ఫాలో అవ్వలేకపోతుంది, మినిమం రెగ్యులేటరీ క్యాపిటల్ మెయింటైన్ చేయలేకపోతుంది, కొత్తగా ఇష్యూ చేయడానికి కూడా దాని మీద సిస్టమ్ మీద నమ్మకం పోయింది. ఎవడు కొంటాడు? డబ్బులు పెట్టరు ఎవరని. బాగున్నాడు దగ్గరికి అందరూ వస్తారు, బాగున్నాడు ఎవరు వస్తారు? ఎవడు రాడు. నెగిటివ్ సైకిల్, విషియస్ సైకిల్ అయిపోతుంది అనమాట. ఇది బాగాలేదు కాబట్టి అది బాగాలేదు కాబట్టి ఇది బాగాలేదు కాబట్టి అది, అన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోతాయి, మొత్తం లింక్ అయిపోతాయి. లింక్ అయిపోయేసరికి సో ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఆర్బీఐ ఇట్ హెస్ రీచ్డ్ ఏ పాయింట్ ఆఫ్ నాన్ వైబిలిటీ. ఇప్పుడు పాయింట్ ఆఫ్ నాన్ వైబిలిటీకి వచ్చిందని ఆర్బీఐ ఫీల్ అయింది, ఎస్బీఐని రంగంలోకి దించింది. నువ్వు ఎస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టు, నువ్వు కొనేసేయని చెప్పింది. 49% స్టేక్, ఒక్కొక్క షేరు 10 రూపాయలు చొప్పున కొనమని చెప్పింది. ఎవరికి చెప్పింది? ఎస్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఓకే పెడదాం ముందుకు వచ్చి, స్టేట్ బ్యాంక్ డబ్బులు ఉన్నాయి, ఎస్ బ్యాంక్ కొనడానికి ముందుకు వచ్చి, ఇది బాగానే ఉంది. స్టేట్ బ్యాంక్ ఏమైనా పిచ్చిదా? ఇష్టం వచ్చినట్టు నేను ఇప్పుడు కొనేసి లాసుల్లో ఉన్న లోన్లని నానెత్తిని పెట్టుకొని డిపాజిట్లందరికీ స్టేట్ బ్యాంక్ తన డబ్బులు తను ఇవ్వాలనుకుంటుందా? అది కూడా లాస్లోకి వెళ్ళాలని అనుకోదు. అందుకని ఓకే నేను కొంటాను, ఈ బ్యాంకుని కాపాడని నేను ముందుకు వస్తాను, కానీ నాకేంటి సేఫ్ గార్డ్స్ అని స్టేట్ బ్యాంక్ అడుగుతున్నారు ఆర్బీఐ. అప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? పాయింట్ ఆఫ్ నాన్ వైబిలిటీ ట్రిగ్గర్ని వాడి 81 బాండ్స్ పరంగా ఇవ్వాల్సిన 8,450 కోట్లను రైట్ ఆఫ్ చేసేసింది. 81 బాండ్స్ లో ఆ క్లాజ్ ఉంది, ఇఫ్ PONV trigger, if the RBI feels the bank reaches point of non-viability, these bonds can be completely written off. అది క్లియర్ గా ఆఫర్ డాక్యుమెంట్ లో రాసి ఉంది, సో లీగల్ గా చెల్లుతుంది. ఆర్బీఐ ఆ క్లాజ్ ని వాడడం, మొత్తం ఆ బాండ్స్ అనేది రైట్ ఆఫ్ చేయడం అయిపోయింది. సో ఎవరెవరైతే ఈ బాండ్స్ కొనుక్కున్నారో వాళ్ళకి ఇప్పుడు మిగిలింది ఏంటి? బూడిద, ₹1 కూడా రాదు. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ 81 బాండ్. అంటే ఇప్పుడు ఆ 8,500 కోట్లు మరి ఇవ్వక్కర్లేదు కదా, అంతవరకు ఎస్ బ్యాంక్ కొంచెం సేవ్ అయినట్టే కదా. డిపాజిటర్లే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే బ్యాంక్ ఎత్తేస్తే బ్యాంకులో డిపాజిట్లు తీసుకున్నాడు దెబ్బ అయిపోతుంది. ఇప్పుడు ఎవరు దెబ్బ అయ్యాడు? బాండ్ హోల్డర్ దెబ్బ అయిపోయాడు. ఎవడో ఒకటి దెబ్బ అవుతుంది, తప్పదు. డిపాజిటర్ని కాపాడాలంటే బ్యాంక్ నిలబడాలి, బ్యాంక్ నిలబడాలంటే ఎస్బీఐ లాంటి వాళ్ళు వచ్చి కాపాడాలి దాన్ని. ఆర్బీఐ ఏం చేయకుండా వదిలేసింది అనుకో, బ్యాంక్ పైన అవుట్. లోన్లు ఎక్కువ, డిపాజిట్లు తక్కువ, డబ్బులు ఉండవు చేతిలో, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేరు, వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నాడు వాళ్ళకి ఇవ్వట్లేదు, వీళ్ళు డిపాజిటర్కి ఇవ్వాల్సింది ఇవ్వలేని పరిస్థితికి వచ్చేస్తారు. ఏమవుతుంది? చాలా మంది డిపాజిటర్కి 0 అయిపోతుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ ఎంతవరకు? 5 లక్షల వరకే వస్తుంది. మీకు తెలుసా, మనం ప్రతి డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది అప్ టు 5 lakhs. 5 లక్షల లోపు డిపాజిట్ ఉన్నది పర్లేదు, ఆ డబ్బులు అడిగి వస్తాయి. కోట్లలో డిపాజిట్ చేసిన పరిస్థితి ఏంటి? ఆడికి 5 లక్షలే వస్తుంది. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా 5 లక్షలే వస్తుంది, అంతమించి రాదు. సరే 1,00,000 పెట్టా, నాకు 5 లక్షలు వస్తుందా సరే అని అడగండి,
రాదు. అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 lakhs. సో పెట్టిన దానికంటే ఎక్కువ రాదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ కూడా పనిచేయదు. అందుకని బ్యాంకుని కాపాడాలి అనుకున్నారు. బ్యాంకుని కాపాడడం కోసం బాండ్ హోల్డర్స్ మీద శటకోపం పెట్టాడు. 81 బాండ్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు దెబ్బైపోయారు. ఆర్ గెటింగ్ దిస్ పాయింట్? అర్థమైందా అందరికి? Yes, sir. యా, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఏం రాశారు స్టేట్మెంట్ మళ్ళీ చెప్పండి. If the RBI feels that the bank has reached a point of non-viability. పాయింట్ ఆఫ్ నాన్ వైబిలిటీ రాసి కామా పెట్టండి. A decision can be taken to completely write off these bonds. Completely write off these bonds. అక్కడే write off అంటే మీనింగ్ ఏంటి? Which means the bank will no longer be liable to pay. The bank will no longer be liable to pay anything to the bondholders. ఇప్పుడు కింద రాసుకోండి, ఏ నాన్ వయబుల్ బ్యాంక్ అని రాయండి. వాట్ ఈజ్ ఎ నాన్ వయబుల్ బ్యాంక్ యాజ్ పర్ ఆర్బిఐ? నాన్ వయబుల్ బ్యాంక్ అని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మామూలుగా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాను. ఇప్పుడు జనరల్గా వాట్ ఈజ్ ఎ నాన్ వయబుల్ బ్యాంక్ అని రాయండి కింద. ఏ నాన్ వయబుల్ బ్యాంక్ విల్ బి, ఏ నాన్ వయబుల్ బ్యాంక్ విల్ బి, క్లియర్గా రాయండి. A bank which, comma, a bank which, comma, owing to its financial and other difficulties, owing, O-W-I-N-G, owing to its financial and other difficulties, comma, may no longer remain a going concern, may, M-A-Y, may no longer remain a going concern on its own. కన్సర్న్ అంటే కంపెనీ అని అర్థం. అక్కడ అది గోయింగ్ కన్సర్న్ గా ఇంకా ఉండలేని పరిస్థితిలోకి వెళ్తే, మే నో లాంగర్ రిమైన్ ఏ గోయింగ్ కన్సర్న్ ఆన్ ఇట్స్ ఓన్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది ఆర్బిఐ, in the opinion of the RBI, unless appropriate measures are taken to revive its operations, and thus, enable it to continue as a going concern. అర్థమైందా మీనింగ్? ఎనీ బ్యాంక్ owing to its financial and other difficulties may no longer remain a going concern on its own in the opinion of RBI. అంటే ఆ బ్యాంకుని కాపాడడానికి ఏదైనా ప్రయత్నం చెయ్యకపోతే అది కూలిపోతుంది. కాపాడడానికి ప్రయత్నం చేస్తే నిలబడొచ్చు, కానీ అది అలాగే వదిలేస్తే బ్యాంక్ ఇంకా నో లాంగర్ రిమైన్ ఏ గోయింగ్ కన్సర్న్, ఇట్ విల్
క్రాష్, అది కూలిపోతే ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ వైబుల్ బ్యాంక్. వైబుల్ అంటే ప్రాక్టికల్ అని, వైబుల్ అంటే ఫీజిబుల్ అని అర్థం. సో ఇట్ ఈస్ నో లాంగర్ ఫీజిబుల్ టు రన్ దట్ బ్యాంక్ అని అర్థం. వైబుల్, ఇట్స్ నో లాంగర్ ఫీజిబుల్, ఇట్స్ నో లాంగర్ వైబుల్ అని అర్థం అన్నమాట. ఇది నాన్ వైబుల్ బ్యాంక్ అంటే అర్థం. ఇప్పుడు రాయండి, ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై ఎ బ్యాంక్ షుడ్ బి, ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై ఎ బ్యాంక్ షుడ్ బి such that these banks are likely to result in financial losses, and raising, RAISING, raising the common equity tier 1 capital of the bank, raising the common equity tier 1 capital of the bank, CET1 capital of the bank, should be considered as the most appropriate way to prevent the bank from turning non-viable. Full stop. Such measures would include write-off, WRITEOFF, write-off / conversion of non-equity regulatory capital, into common shares in combination with or without other measures as considered appropriate by the Reserve Bank. అదనమాట కదా. ఓకే, రివైవ్ అంటే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే అది గోయింగ్ కన్సర్న్ గా ఇంకా ఉండదు అనుకునే సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. ఆ మెజర్స్ ఇంక్లూడ్ రైట్ ఆఫ్ దీస్ బాండ్స్. నాన్ ఈక్విటీ రెగ్యులేటరీ క్యాపిటల్ అన్నాడు అంటే అర్థం ఏంటి? ఈక్విటీ రెగ్యులేటరీ క్యాపిటల్ కాదు, నాన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే షేర్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ క్యాపిటల్ కాకుండా ఉన్నదంటే డెట్ అంటే బాండ్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ క్యాపిటల్ ని రైట్ ఆఫ్ చేయవచ్చు అని రాశారు అక్కడ. అది దేని బట్టే దాన్ని కాదు, 81 దాంట్లో క్లియర్ గా రాసి ఉంటారు ముందే రైట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పి.
ఆ పాయింట్ ఇక్కడ వాడేసుకున్నారు అన్నమాట. దిస్ ఈస్ అబౌట్ 81. అక్కడ కింద రాసుకోండి రీసెంట్లీ 81 బాండ్స్ కరెంట్ అఫైర్స్ ఇది 81 బాండ్స్ ఇష్యూడ్ బై ఎస్ బ్యాంక్ bonds issued by Yes Bank were written off as RBI felt it reached PONV. It reached PONV, the point of non-viability. Next, elements of Tier 2 capital. Elements of Tier 2 capital. Okay, first the general provisions and loss reserves. General provisions and loss reserves. Provisions అంటే అర్థం NPS కోసం మనం provisions చేస్తాం చూడండి, అవన్నీ కూడా Tier 2 కిందకి వస్తాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్న కొద్దీ వాటి కోసం మనం ప్రావిజనింగ్ చేస్తాం. ఆల్ అబౌట్ ఎన్పిఎస్ అని ఒక లెసన్ ఉంటుంది చూడండి. బ్యాంకింగ్ సెక్టర్ ఫస్ట్ నుండి చదువుకుంటూ వస్తే మొత్తం అర్థమవుతుంది. జనరల్ ప్రావిజన్స్ అండ్ లాస్ రిజర్వ్స్. సెకండ్, డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది మనం అందులోనూ రాసాం, ఇందులోనూ రాసాం. డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అందులో వచ్చేవి ఏంటి? Tier 1 క్యాపిటల్ వచ్చేవి పెర్పెచువల్ నేచర్ లో ఉన్నాయి, ఇవి నాన్ పెర్పెచువల్. డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై బ్యాంక్స్. ఇవి నాన్ పర్పెచువల్ అని రాసుకోండి బ్రాకెట్ లో, నాన్ పర్పెచువల్. మూడవది PCPS. వాట్ ఈస్ PCPS? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. పర్పెచువల్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. చూడండి, పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ఏమో అందులో పెట్టారు, పర్పెచువల్ క్యుములేటివ్ ఏమో ఇందులో పెట్టారు. PCPS ఏమో Tier 2 కింద పెట్టారు, Tier 1 లో పెట్టాల. మీరు PCPS తో కంపేర్ చేస్తే NPCPS దానికి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. PCNPS కి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి PNCPS కి. ఎందుకు? అందులో లాస్ వచ్చినప్పుడు ఇవ్వక్కర్లేదు, ఇందులో ఇవ్వాలి. Tier 1 క్యాపిటల్ బ్యాంక్ పరంగా ఎక్కువ పర్మనెంట్ ఇన్ నేచర్ అన్నమాట. PCPS రాయండి అంతే, ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ అక్కర్లేదు, సరిపోతుంది మీకు. చాలా 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 ఎక్కువ చెప్పేసాను మీకు బేసిల్ నామ్స్. లాస్ట్ క్లాస్, ఈ క్లాసు, ఈ ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి, రేషియోస్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, టేబుల్ కరెక్ట్ గా మీకు ఐడెంటిఫై అయిపోతే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇంతకు మించి మీకు బేసిల్ నామ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఏ బుక్ లో కూడా, ఎందుకంటే ఎక్కువ ఎవరు. దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. గో త్రూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. కొత్త చాప్టర్ ఇప్పుడు స్టార్ట్ చేయను, మరి కొత్త టాపిక్ స్టార్ట్ చేయను. నెక్స్ట్ క్లాస్ లో మనం పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఇంకా చిన్న చిన్న ఉన్నాయి నాకు తెలిసి. పెద్దగా ఒక 1 or 2 క్లాసెస్ లో బ్యాంకింగ్ సెక్టర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తాం.
డౌట్స్ ఉన్నాయా? ఓకే, టేక్ కేర్, బాయ్.